పద్మవిభూషణ్ పద్మభూషణ్ కె పరాశరన్ ఆశయం దిశగా ప్రయాణంలో అలసట లేని దిశాలి. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం అహర్నిశలు పోరాడిన బాహుబలి. రామ్లల్లా స్మరణలో జీవితాన్ని దారపోసిన వ్యక్తిత్వ శైలి. హిందూ వర్గం తరపున జేజేలు అందుకుంటున్న ఈ తరం బజరంగ బలి. 491 ఏళ్లుగా సతమతమైన సనాతన ధర్మ సింహాసనాన్ని నిలబెట్టిన నిప్పురవ్వ పరాశరన్. 140 ఏళ్లుగా కోర్టులో కొట్టుమిట్టాడిన కోదండ రాముడి కోవెలకు విముక్తి కల్పించి కొబ్బరికాయ కొట్టిన కీర్తివాలుడు పరాశరన్. ఇప్పుడు దేశమంతా అయోధ్య రాముడి దేవాలయ సంబరాల్లో మునిగి తేలుతోంది. జనవరి 22వ తేదీన జరిగే మహోన్నత కార్యక్రమాన్ని వీక్షించడానికి భారతీయులందరితో పాటు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులు భావోద్వేగంతో ఎదురుచూస్తున్నారు. ఈ మహా గొప్ప సందర్భాన్ని సాకారం చేసిన గనుడు పరాశరన్. ఒక అడ్వకేట్ గా పరాశరన్ సాధించింది శ్రీరాముడితో పాటే విశ్వమున్నంత వరకు పూజలు అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పట్టువదలని పరాశరన్ పంతంలో రామబాణం లాంటి దూకుడు కనిపిస్తోంది. ఆగ్రహించిన ఆంజనేయుడి వీర విహారం కనిపిస్తోంది. జీవితాశయాన్ని సాధించడానికి వయస్సుతో పనిలేదు అని చాటి చెప్పిన పరాశరన్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగంలో జన్మించారు. అక్టోబర్ 9, 1927 సంవత్సరంలో రంగనాయకి కేశవ్ అయ్యంగార్ దంపతులకు జన్మించారు ఆయన. పరాశరన్ తండ్రి కూడా న్యాయవాది వృత్తిలోనే ఉండేవారు. వీరు తమిళ బ్రాహ్మణులు. ఓవైపు వేదం చదువుతూనే మరోవైపు లా చదివారు. 1958 సంవత్సరంలో పరాశరన్ తన న్యాయవాద వృత్తిని మొదలుపెట్టారు. పరాశరన్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో దేశ అటార్నీ జనరల్ గా కూడా పనిచేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లీగల్ వ్యవహారాలు చూసుకునే పనిలో చీఫ్ అడ్వైజర్ గా సేవలు అందించారన్నమాట. హిందూ ధర్మానికి సంబంధించిన కేసులను ఎక్కువగా వాదించిన పరాశరన్ తన జీవితాశయం అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడమే అని పలుమార్లు చెప్తుండేవారు. రామసేతు, శబరిమలై వంటి సెన్సిటివ్ టాపిక్స్ ని కూడా పరాశరన్ వాదించారు. రామకార్యం కోసం తాను ఉడత సాయం చేయగలను, అవసరమైతే జటాయుగా మారగలను అని నిరూపించిన నిప్పు కణిక పరాశరన్. 6 దశాబ్దాలుగా తన కెరీర్లో శబరిమల కేసులో, శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టులో తన వాదనను వినిపించాడు. శబరిమల ఆలయంలో ఋతుస్రావం సమయంలో మహిళల ప్రవేశాన్ని పరిమితం చేయడం నిషేధం సరైనదేనని నాయర్ సర్వీస్ సొసైటీని సమర్థించాడు. ఈయన సేతు సముద్రం ప్రాజెక్టు కేసు కూడా వాదించాడు. ఈ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించాడు. ఈయన రాముడి కాలంలోనే సముద్రంలో బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తన వాదనను వినిపించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయోధ్య కేసుకు ముగింపు పలకాల్సిందేనని మిగతా కేసులను పక్కన పెట్టి సుప్రీంకోర్టు ఏకంగా 40 రోజుల సమయం కేటాయించింది. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేసి మసీద్ నిర్మాణం జరిగింది. ఆ స్థలంలో రామ మందిరాన్ని నిర్మించి తీరాల్సిందే అనే పరాశరన్ వాదనల్లో పరశురాముడి పరాక్రమం కనబడేది. కృష్ణ రామ అనుకునే వయస్సులో పరాశరన్ ఎక్కుపెట్టే వాదనలకు ప్రత్యర్థి లాయర్లు పరేషాన్ అయ్యేవాళ్ళు. ఒకానొక సమయంలో మీరు కూర్చుని వాదించండి పరాశరన్ గారు అని జ్యుడిషియల్ పెద్దలు విన్నవించినా కూడా ధర్మదేవత ముందు తానేమి అతీతుణ్ణి కాదని చాటి చెప్పిన తత్వం పరాశరంది. విరామం లేదు, విశ్రాంతి లేదు. రామ్లల్లా విరాజ్మాన్ కోసం తాను పరిపరి విధాల కళ్ళు కన్నాడు. తన ఆశయాన్ని చూసి మాయలేడిని తరుముతున్నారా అనే గుసగుసలు హేళన చేసేవి. కానీ తాను రామసేతు వంటి రాతను రాయబోతున్నది తనకు మాత్రమే తెలిసిన విషయం. తనతో మాత్రమే సాధ్యమయ్యే సాహసం అని 90 ఏళ్ల వయసులో చేసి చూపించాడు. హనుమత్ భక్తులతో చెక్కభజనలు షురూ చేయించాడు. అయోధ్య రామ మందిర్ కేసులో పరాశరన్ కు చేదుడు వాదుడుగా పివి యోగేశ్వరన్, అనిరుద్ శర్మ, పొట్టరాజు శ్రీధర్, అదితి దాని, డిఎస్ అశ్విని కుమార్, భక్తివర్ధన్ సింగ్ సహకరించారు. ఈ కేసును సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న అయోధ్య తీర్పు రామ్లల్లా విరాజ్మాన్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. ఈయనకు 2003లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇక 2011లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 2019లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ పురస్కారంతో సత్కరించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడికి పరాశరన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నమ్మిన సిద్ధాంతం కోసం నడుం బిగించిన పరాశరన్
కేవలం లాయర్లకే కాకుండా జీవిత లక్ష్యాలను చేరుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి మంచి ప్రేరణగా నిలుస్తున్నారు. సత్యమేవ జయతే అనే నినాదాన్ని నమ్మి మొత్తానికి సరయు నది తీరాన శ్రీరాముల వారిని నిలబెట్టగలిగాడు పరాశరన్. రాములోరి కాలంలో ధర్మం 4 పాదాల మీద నడిచేదట. అదే సత్యవాక్కును వేదవాక్కుగా రాసుకొని చట్టాన్ని అంగీకరిస్తూనే ధర్మాన్ని గెలిపించిన ఈ తిరునామాల వకీల్ సాబ్కు ఇప్పుడు మరోసారి హిందూ బంధువులందరూ జై శ్రీరామ్ అనే నినాదాలతో చేతులెత్తి మొక్కుతున్నారు.